యువగళం పాదయాత్రలో నారా లోకేష్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన చేసి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన డిఎస్సీ టీచర్ల ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు నిరుద్యోగులు పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా మంత్రి నారా లోకేష్ కు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి సత్యనందరెడ్డి, నల్ల శ్రీను, గాది రాజుబాబు, గొర్రపురం శ్రీను, మస్కపల్లి రాజా, రెడ్డం రాజు, నూతాటి ప్రకాష్, కార్నాసుల రాజా తదితరులు పాల్గొన్నారు. 16,000 పైచిలకు పోస్ట్ ఇచ్చి ఇప్పుడు అనుకున్న మాట ప్రకారమే ఆయన డిఎస్సి తీసి ఉపాధ్యాయులందరికీ కూడా మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మన సీఎం గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారికి, మన వరం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. యువగళం యాత్రలో శ్రీ నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మేము ఏజ్ 42 నుంచి 45 వరకు కూడా పెంచి మా ఆశలన్నీ కూడా నెరవేర్చేట్లు మేము అనుకున్న విధంగా తెలుగుదేశం గవర్నమెంట్లో అదే కూటమి గవర్నమెంట్లో మాకు ఉద్యోగ అవకాశం కల్పించినందుకు మనీ మా వర్మ గారికి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యలు, పేదవాళ్ళ సమస్యలు తెలుసుకోవాలన్న ఒక సదుద్దేశంతో సుదీర్ఘమైన పాదయాత్ర 3,200 కిలోమీటర్ల పై చిలుకు ఆయన ప్రారంభించి పార్టీని భుజాల మీద వేసుకుని యువగళం పాదయాత్ర సందర్భంగా ఎంతోమంది నిరుద్యోగులు, ముఖ్యంగా డిఎస్ఐకి సంబంధించి 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కనీసం ఒక టీచర్ పోస్ట్ వేయడమే కాకుండా వేయలేదు కాదు కదా, గురువులన్న గౌరవం లేకుండా బ్రాందీ షాపుల దగ్గర కూడా డ్యూటీలు వేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి 5 సంవత్సరాలు నిరుద్యోగులు డిఎస్ఏ పెట్టకపోవడం వలన ఇబ్బంది పడుతున్నామని చెప్పి యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారికి తెలియజేయడంతో ఆయన డిఎస్ఏ పెడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం 16,233 పోస్టులు మరి నారా లోకేష్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు అవకాశం వచ్చింది నిరుద్యోగులందరికీ. దాంతోపాటుగా వయసు కూడా 42 నుంచి 45 సంవత్సరాలకు కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎందుకు ఎగ్జామ్షన్ ఇచ్చారు? 5 సంవత్సరాలు వీళ్ళకి అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ రేపు వీళ్ళు ఏజ్ బార్ అయిందని చెప్పి డిస్క్వాలిఫై చేయకుండా దాన్ని కన్సిడర్ చేశారు. చేత ఏదైతే నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో డిఎస్ఏకి మాటిచ్చి ప్రభుత్వం వచ్చాక అనౌన్స్ చేశారో, ఆయన ఇచ్చిన మాటని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. విద్యాశాఖ మంత్రిగా ఆయన ఈరోజు అనౌన్స్ చేసినందుకు మరి గౌరవనీయులు నారా లోకేష్ గారికి డిఎస్ఏ పిఠాపురం అభ్యర్థుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను.